నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారుల ఉక్కుపాదం. అంబర్పేట్ జీహెచ్ఎంసీ సర్కిల్లోని గోల్నాక డివిజన్లో అక్రమ కట్టడాల కూల్చివేత. నారాయణపేట జిల్లా ఆసుపత్రి సిజేరియన్ వార్డులో ఎలుకల సంచారం. అప్పుడే పుట్టిన బేబీలకు ఎలుకలు కాటువేసినా అడిగే నాథుడే లేడు. కోమరాడ మండలం పాలెం గ్రామంలో ఏనుగుల గుంపు సంచారం. పంట పొలాలను నాశనం చేసిన ఏనుగులు లబోదిబోమంటున్న రైతులు. అంబర్పేట్ జీహెచ్ఎంసీ సర్కిల్లోని గోల్నాక డివిజన్లో కొన్ని అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. వారికి అందిన సమాచారం మేరకు కొన్ని అక్రమ కట్టడాలు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నిర్మిస్తున్నారనే సమాచారంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సెక్షన్ ఆఫీసర్ చైర్మన్లు కలిసి పోలీసు బందోబస్తుతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. జీహెచ్ఎంసీ అధికారులు మాట్లాడుతూ ఇకపై అక్రమదారులు పర్మిషన్స్ లేకుండా ఇంటి నిర్మాణాలు చేస్తే వాటిని నేలమట్టం చేయడం ఖాయమని అధికారులు వెల్లడించారు. నారాయణపేట జిల్లా ఆసుపత్రి సిజేరియన్ వార్డులో రాత్రి సమయంలో ఎలుకలు అటు ఇటు తిరిగాయి. బాలింతలు చంటి పాపలతో సిజేరియన్ అయ్యి వార్డులో చికిత్స తీసుకుంటూ ఉంటున్నారు. ఎలుకలు అప్పుడే పుట్టిన బేబీలకు కాటు వేసినా అడిగే నాథుడు లేరు. బాధితులు దోమలు ఉన్నాయని, బాత్రూంలు సరిగా లేవని, వాసన వస్తుందని, ఎలుకలు పక్కలో తిరుగుతున్నాయని వాపోతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పేషెంట్ల బంధువులు కోరుతున్నారు. ఆ సిస్టర్లకు చెప్పాలి. అరే అచ్చిత చిన్నపిల్లలు బాగా అంతా ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పాలెం గ్రామంలో 7 ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఏనుగుల గుంపు పంట పొలాలను నాశనం చేశాయి. చదలవాడ సత్యనారాయణ అనే రైతు 10 ఎకరాల పామాయిల్ తోటలో 70 మొక్కలకు పైగా ఏనుగులు పీకేశాయి. రైతు తోటలో పామాయిల్ మొక్కలను, కర్బూజీ తోటలను నాశనం చేశాయి. దీంతో లబోదిబోం అంటున్నారు రైతులు. నా పేరు సహీద్ సత్యనారాయణ సార్. కొమరాడ మండలం పాలెం గ్రామం 10 ఎకరాల పామాయిల్, అందులో కర్బూజా వేసాం సార్. నానా కష్టపడి మా శ్రమ అంతా దాంట్లో పోసి చంటి పిల్లలు పెంచినట్టు పామాయిల్ పెంచాం. రాత్రి ఏనుగులు సుమారు 7 ఏనుగులు సార్ ప్రవేశించి మా కళ్ళెదుటే మేము చూస్తుండగా, నిశ్చేష్టులు అవి చూస్తుండగా ఏం చేయలేము. ఆ ఏనుగుల్ని మొత్తం నాశనం చేసి ఈ పామాయిల్ మొక్కల్ని మొదలతో సహా లాగేసి తినేసేసి సార్. మొత్తం 10 ఎకరాలు నాశనం చేసి అందులో ఉన్న కర్బూజా కూడా నాశనం చేసేసి సార్. ఇది ఎప్పుడు నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఏనుగులు బెడద ఈ ప్రాంతం రైతులు కొమరాడ పార్వతీపురం రూరల్లోకి ఈ బెడద ఉంది. వీటికి అప్పుడు విజయరామరాజు గారి నుంచి, పాముల పుష్ప శ్రీవాణి గారి ఎమ్మెల్యే గారి నుంచి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కాడి నుంచి వీటికి శాశ్వత పరిష్కారం కనుక్కోలేకపోతున్నారు. రైతులు సర్వనాశనం అయిపోతున్నారు. మేము సంటి పిల్లలు పోషించినట్టు పోషించామండి. సంటి పిల్లలు పోషించినట్టు పామాయిల్ని పోషిస్తే శుభ్రంగా ఏది మొక్కలు సిగుళ్ళు లాగేసి సర్వనాశనం చేసేసి సార్. చాలా బాధగా ఉంది. ఏ తెచ్చింది అవి బుడత అందరు నిన్న
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో 1వ సర్వే నంబర్ ప్రభుత్వ భూమి. ఈ భూమిలో జిన్నారం గ్రామానికి చెందిన అంతిరెడ్డి గారి రమాదేవి వీరి భూమి సర్వే నంబర్ 58లో ఉంది. కానీ 58వ సర్వే నంబర్ రోడ్డుకు దాటుకొని ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి శివాలయం గుట్టపైకి వచ్చింది. ఇది అక్రమమని జిన్నారం మండలం సర్వేయర్కు తహసీల్దార్ దృష్టికి, సంగారెడ్డి ఆర్డీఓ దృష్టికి, సంగారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినాము. అయినా చలించని రెవెన్యూ యంత్రాంగం ఈ తగాదాను ఎప్పుడు సర్వే చేయించి ముగిస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు 58 సర్వే నంబర్లు పట్టేదారులు, ఒకవైపు జిన్నారం గ్రామ ప్రజలు ఎంత గొడవ పడినా పట్టించుకోరు. తహసీల్దార్ తెలిసినట్టు ఊరుకుంటున్నాడు. మరి ఎందుకు సర్వే చేయించడం లేదు అర్థం కాని పరిస్థితి ఉంది. తహసీల్దార్ సమస్యలు తీర్చడానికి వచ్చినారా లేకపోతే సృష్టించడానికి వచ్చినారా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 3 నెలలైనా అలాగే మూడన పడేసిన వైనం ఏర్పడింది. ఈ విషయం జిన్నారం గ్రామ ప్రజలకు సంకటంగా మారింది. దయచేసి పై అధికారులు పట్టించుకోగలరని మనవి. గ్రామ పంచాయతీ పరిధిలో 58 సర్వే నంబర్ల ఎవరైతే పట్టేదారులు ఉన్నారో సర్వే చేయించి 1వ నంబర్ సర్వేలకు జరిగారు. గత 3 నెలల నుంచి కూడా ఎంఆర్ఓ గారికి 2 సార్లు ఫిర్యాదు చేసినాం. 1వ నంబర్ సర్వే చేయించండి, 58 నంబర్ సర్వే చేయించండి, ఈ గుడిది ఏంది, వాళ్ళ పొలం ఏంది అనేది తేలుతుందని చెప్పినా అసలు పట్టించుకున్న పాపన ఊతలేడు స్థానిక ఎంఆర్ఓ, జిన్నారం ఎంఆర్ఓ గారు. దయచేసి మీకు ఒక్కటే ఈ మీడియా ద్వారా మేము విన్నవిస్తున్నాం. 1వ సర్వే నంబరు అలాగే దీనికి ఆనుకొని ఉన్న 58వ సర్వే నంబరు అతి త్వరలో సర్వే చేయించండి. దాంట్లో కన్వర్షన్ పెట్టుకొని అప్లికేషన్ పెడుతున్నారని మాకు తెలిసింది. కాబట్టి కన్వర్షన్ కాకముందే సర్వే చేయించినట్టయితే అద్దుబందులు అనేటివి నియమించబడతాయి. అది పాతదే ఫైనల్ అని మీరు అనుకోవద్దు దయచేసి. అది కాకుండా మళ్ళీ ఇంకొకసారి సర్వే చేయమని చెప్పినాం. మీరు కూడా వస్తారని మాట ఇచ్చిర్రు. వారం రోజులు అన్నారు, ఇప్పటి వరకు కూడా నెల రోజులు దాటిపోతుంది. మీరు మాట తప్పుతున్నారు కాబట్టి మీరు ఇక్కడికి వస్తే లేరు. మీకు మీ కార్యాలయంలో డిప్యూటీ ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం ఇచ్చినాం. దయచేసి అది 2 రోజులలో చూస్తారని, దీని మీద పునరాలోచించి తొందరగా సర్వే చేయిస్తారని చెప్పేసి మేము కోరుకుంటాం. హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలకుంట క్రాస్ రోడ్లో అసీ ఖజా మరియు వారి బృందం అర్ధరాత్రి వాహనాల తనిఖీ నిర్వహించారు. जनता पक्ष से काम करता हूँ, पेट्रोल पंप जनता पक्ष पसंद जनता पक्ष लाइटर है, लाइट नहीं आ रहा అసలు
अरे तुम्हें चक्कर यार रखो लियो मेरा ये टाइम क्या आज सर्दी में जाके आ रहा ये पद्धति अच्छा है హైదరాబాద్ డివిజన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ డివిజన్ 3వ సర్వసభ్య సమావేశం హోటల్ సెంటర్ పార్క్ హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాతీయ అధ్యక్షుడు జగదీష్ జోహార్ మరియు జాతీయ సెక్రటరీ జనరల్ సిడబ్ల్యూఏ ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ అక్షయ్ కుమార్ రోటరీ మరియు అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా ఏకగ్రీవమైన మహమ్మద్ సమీయుల్లాకి హైదరాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది మరియు ఉపాధ్యక్షుడిగా కె కృష్ణారెడ్డిని, జనరల్ సెక్రటరీ సుజీవన్ రెడ్డి మరియు కోశాధికారిగా కేవి మూర్తి నియమించడం జరిగింది. మొహమ్మద్ సమీవుల్లా గారు అధ్యక్షునిగా, కృష్ణారెడ్డి గారు ఉపాధ్యక్షుడిగా, సుజీవన్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా, కృష్ణమూర్తి గారు ట్రెజరర్గా. ఒకసారి ఈ నలుగురు మనం ఎన్నికైనట్టు ప్రకటించుకుందాం. ఓకేనా? ఓకేనా? ఓకే అంటే ఏం చేయాలి మనం? ఎంతసేపు చప్పట్లు కొట్టలే కాబట్టి చప్పట్లు కొట్టేసేసి వారికి కంగ్రాచులేషన్స్ చెప్తాం. క్లియర్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ డివిజన్ కి నా పూర్తి సమయాన్ని ధనాన్ని కేటాయిస్తానని, ఎవరి మీద పక్షపాతంతో వ్యవహరించనని, అందరినీ సమానంగా చూస్తూ హైదరాబాద్ డివిజన్ క్లియర్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని మనస వాచ కర్మణ ప్రమాణ స్వీకారం చేయించున్నాను. ఇప్పుడు కొట్టండి చప్పట్లు అందరూ. మనీ చెక్ ఇస్తారుగా, అది బాగా చెక్ పోదామా? కంగ్రాజ్ చెప్పి పోదాం. చెప్పి వెళ్ళిపోయాను. ఫోటో దిగుతావా? దిగు దిగు దిగు. ర్యాగింగ్ 100%. చక్కగా ఫోటోలు తీయండి, పేపర్లో పడేలాగా. ఈ పేపర్లన్నీ మన ఫోటోలు అయితే రేపు. भाई जरा एक बार पूरे इधर देखो भैया. ఒకసారి అందరూ చప్పట్లు కొడితే బాగుంటుందని ఆలోచన. పక్క డివిజన్ అయిన సికింద్రాబాద్ డివిజన్ పిఎస్సీలో వచ్చి హానర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వాని హానర్ను యాక్సెప్ట్ చేయాల్సిందే కోరుచున్నాను. మరొకసారి చెప్పండి. గూగుల్ పే, ఫోన్ పే అన్నీ ఉన్నాయి. అభిప్రాయం చెప్తారు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మన ఆల్ ఇండియా అధ్యక్షులు జగదీష్ జవహర్ గారు, ఒక్క నిమిషం, మరియు ప్రెసిడెంట్ సౌత్ సెంట్రల్ జోన్ మరియు ధనంజయ మరియు నాతోటి
పనిచేసిన ముఖ్యంగా మా పాత ట్రెజరర్ కృష్ణారావు గారు, కృష్ణారెడ్డి గారు, మరియు ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెజరర్ మూర్తి గారికి, వైస్ ప్రెసిడెంట్ మన అన్న కృష్ణారెడ్డి గారు ఒకటే ఉద్యోగాన్ని హామీ ఇస్తున్నారు. మీ అందరూ నన్ను మళ్ళీ ఒకసారి ఏకాగ్రీపై ఎన్నుకున్నందుకు సభకు అందరికీ వచ్చిన ప్రతి మిత్రులకు स्पेशल आल इंडिया प्रेसिडेंट जगदीश जवाहर साहब का मैं बहुत बहुत आभारी हूँ जो उन्होंने आगे जब लास्ट टाइम 2019 में मुझे प्रेसिडेंट बना मैं साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ और खास करके पूरे बख्शराबाद मित्रों को अंदर की पेर पेरुना 100% మీ యొక్క సహకారం ఉంటే హైదరాబాద్ డివిజన్ రోల్ మోడల్ గా చేస్తారని మీ గురు శిష్యు సంఘం నాకు మా సెక్రటరీ గాని వైస్ ప్రెసిడెంట్ గాని ప్రెసిడెంట్ గాని మంచిగా సపోర్ట్ చేస్తే 100% మేము ముందుకు తీసుకొస్తారని థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. జై శ్రీరామ్. Congratulations to new team. President garu, secretary garu, vice president. ఎవరో కొనస ఉండాలి నేచురల్ అంత ఉంది అనుకోవాల్సిందే. అండ్ ఫర్దర్ గా కూడా ఎవరైతే ఇంత పెద్ద అరేంజ్ చేసిన వాళ్ళకి ఈ హోటల్లో మేనేజ్మెంట్ భోజనాలకు అన్నిటికి కూడా చేసినందుకు ధన్యవాదాలు. మరోసారి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దెబ్బలగూడ, టిక్కాబాయి గ్రామాలలో చదువుకునేందుకు గిరిజన విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దెబ్బలగూడ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడిని డెప్యుటేషన్ పేరుతో బదిలీ చేశారు అధికారులు. గ్రామంలో ఉన్న విద్యార్థులను పక్క గ్రామానికి వెళ్లి అక్కడ పాఠశాలలో చదివించుకోమని తల్లిదండ్రులకు అధికారులు సూచించారు. రెగ్యులర్ ఉపాధ్యాయుడిని నియమించి తమ గ్రామంలోనే పిల్లలకు చదువులు చెప్పాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి వాళ్ళలో చదువు చెప్పుకుంటున్న వైనం కనబడుతుంది. టిక్కాబాయి గ్రామంలో పాఠశాల భవనం లేక గత కొన్ని ఏళ్లుగా ఆరుబయట గడపల్లోనే పాఠశాలను నడుపుతున్న దుస్థితి దర్శనమిస్తుంది. ఇలా గిరిజన సంక్షేమానికి, గిరిజన విద్యకు పెద్దపీట వేస్తామని పాలకులు, ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ గుమ్మలక్ష్మీపురం మండలం ఏజెన్సీలో సరైన మౌలిక వసతులు లేక గిరిజన విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. చదువుకోవాలి సార్.
మేము ఎదగాలి సార్. మాకు సార్ కావాలి సార్. మా స్కూల్ కావాలి సార్. మాకు డిగ్రీ సార్ కావాలి. లక్ష్మీపురం మండలం బీర్పాడు సర్పంచ్. నా పేరు కిల్లా కళావతి. మా బీర్పాడు పంచాయతీ పరిధిలో దబ్బులగూడ గ్రామంలో చాలా సంవత్సరాలు బట్టి పాఠశాల ఉంది. కానీ ఇంతవరకు పాఠశాల బిల్డింగ్ లేదు. బిల్డింగ్ లేకపోవడం వల్ల విద్యార్థులందరినీ ఒక ఇంట్లో కూర్చుని పెట్టి విద్య బోధించడం జరుగుతుంది. ఇంతకు ముందు నుండి ఉపాధ్యాయుడు ప్రతిరోజు రావడము, ఆ ఇంట్లో విద్యను బోధించడం చాలా బాగుండేది. కానీ నెల రోజుల క్రితం ఉన్న ఉపాధ్యాయుని కూడాను దుడ్డుకల్లు ప్రభుత్వ పాఠశాలకు డిప్యుటేషన్గా వేయడం వల్ల మా విద్యార్థులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి దబ్బలగూడ నుండి బీర్పాడుకి పిల్లల్ని చదువు కోసం పంపించడం వల్ల చిన్నపిల్లలు కాబట్టి రావడము వెళ్ళడం చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకు మాకు తక్షణమే స్కూల్ బిల్డింగ్ని మా ఉపాధ్యాయుని నియమించాలని కోరుకుంటున్నాను. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అక్రమ కట్టడాలపై జిహెచ్ఎంసీ అధికారుల ఉక్కుపాదం. అంబర్పేట్ జిహెచ్ఎంసీ సర్కిల్లోని గోల్నాక డివిజన్లో అక్రమ కట్టడాల కూల్చివేత. నారాయణపేట జిల్లా ఆసుపత్రి సిజేరియన్ వార్డులో ఎలుకల సంచారం. అప్పుడే పుట్టిన బేబీలకు ఎలుకలు కాటువేసిన అడిగే నాథుడే లేడు. కోమరాడ మండలం పాలెం గ్రామంలో ఏనుగుల గుంపు సంచారం. పంట పొలాలను నాశనం చేసిన ఏనుగులు లబోదిబోమంటున్న రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.